తప్పిపోయావన్నావు పవన్ కళ్యాణ్. నువ్వు ఎంతమందిని మీరు ఆ కేసులు సాల్వ్ చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని అడగాల్సింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఈడెవడు బైరెడ్డి సిద్ధారెడ్డి కూనుకొచ్చుకయ్యాడు, ఏదో దొరుకుతాడులే ఈ మధ్య. అది ఆడుతూ ఆంధ్రాలో కొన్ని ఏదో డబ్బులు కొట్టేశారంట, రోజా అయినా కలిపి మిత్రుడు వెళ్ళి ఒక క్వశ్చన్ కామన్ మ్యాన్ గా అడిగాడు. అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు నోట్లో పెట్టి 40,000, ఒకళ్ళేమో 30,000, ఈయనేమో 33,000. ఏంది జనం మిస్ అవ్వటం అంటే అంత ఆసామేసంగా ఉందా? ఎందుకని ఈ మాటలు మాట్లాడతారు గాలిలో. మన జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడతాడో వాళ్ళ అంచర్లు వాళ్ళు కూడా అన్ని మాటలు మాట్లాడతారు. మరి రియలిస్టిక్గా వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి రా బాబు అంటే, ఎర్రిపప్పుల్లాగా మైకుల ముందుకు వచ్చి మైక్ నోట్లో పెట్టుకుని మాట్లాడేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాదు కదా. అక్కడ మనం అడిగే ప్రశ్నకి సమాధానం రాదు, కానీ అసెంబ్లీలో సమాధానం వస్తుంది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి నిలబడి, పవన్ కళ్యాణ్ 30,000 మంది సుమారు తప్పిపోయారన్నావు కదా, ఏమయ్యారు? ఎంతమందిని తీసుకొచ్చారు? ఎంతమందిని సేవ్ చేశారు? ఆ కేసులు ఎన్ని కొలిక్కొచ్చాయని అడగాలి కదా. చేత కాదు, ఏదో సన్నాసుల్లాగా మారిపోయారు. జీతాలు తీసుకుంటున్నారు, బాగానే సంపాదించుకుంటున్నారు, కానీ నోట్లో ప్రజల పక్షాన్ని నిలబడి కానీ అభాగ్యుల పక్షాన్ని నిలబడడం కానీ చేత కానీ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేనేమంటానంటే, బాధ్యత లేని ఇలా బయట ఉన్న డాగ్స్ ఉండకూడదు కాదు. బాధ్యతతో ఉన్నటువంటి, జీతాలు తీసుకున్నటువంటి, ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్ళి అసెంబ్లీలో అడిగితే సమాధానం వస్తుంది. ఇలాంటి పిచ్చి కుక్కలు రోడ్ల మీద అడిగితే సమాధానం రాదు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలా బైరెడ్డి సిద్ధార్థ. నీకేం కెపాసిటీ ఉందని అడుగుతున్నామయ్యా? పవన్ కళ్యాణ్ అంత హేళనగా మాట్లాడితే మాకు చెప్పను. మేము నీకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతాం. కారణం నీకు సబ్జెక్ట్ తెలియదు. పిచ్చోళ్ళ మాట్లాడి ఏదో యువకుల్లో ఏదో రెచ్చగొట్టి మాట్లాడి ఏదో చేద్దామంటే అది ఏ పని కాదు. నీకు కావాలంటే రమ్మను. నీకైనా దమ్ముంటే ఒక ఎమ్మెల్యేనన్నా వచ్చి అసెంబ్లీలో కూర్చోమను. నువ్వు అడిగిన ప్రశ్న ఎమ్మెల్యేని అడగమను, అప్పుడు తేలుతుంది అటు ఇటు. అంతేగాని పిచ్చి కూతులు, పిచ్చి మాటలు, అదే ఏవో మాట్లాడుతున్నాడు. అవన్నీ జరిగే పనులు కాదు. ఖచ్చితంగా వీళ్ళు అడిగిన దానికి 30,000 మంది తప్పిపోయారని చెప్పడం వాస్తవం. 40,000 కాదు, ఇదేదో ఎక్కడ కలగనట్టున్నాడు. 30,000 సుమారు 33,000 ఎంతో అన్నారు. ఏదేమైనా నువ్వు అడగాల్సింది ఎక్కడ? ఆ సమయంలో ఆ టైంలో ఎక్కడ అడగాలి? అక్కడ అడగాలి. రోడ్డు మీద వచ్చి నువ్వు అడిగినా నేను అడిగినా ఒకటే, నువ్వు అరిచినా నేను అరిచినా ఒకటే, నువ్వు మురిగినా నేను మురిగినా ఒకటే. కాబట్టి నేనేమంటాను, నీకు క్లారిటీ రావాలి, ప్రజలకి అది ఉపయోగపడాలంటే అసెంబ్లీకి వచ్చి అడగండి. అది మీ బాధ్యత. మీరు తీసుకున్నటువంటి జీతానికి మీరు పనిచేసినట్టుగా ప్రజలు భావిస్తారు. రేపొద్దున అవకాశం ఉంటే, మీరు బాగానే చేసుంటే ఖచ్చితంగా ప్రజలు మీ పక్షాన్ని నిలబడతారు. బుద్ధి తెచ్చుకుని జ్ఞానంతో మాట్లాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికి పరిష్కారం లభిస్తుంది.